నేటి కాలంలో ప్రతి కుటుంబంలో వాళ్ళు కన్న సంతానానికి పిల్లలకు ఏదో ఒక రక సమస్య ఉంటున్నది. చిన్నపిల్లల కళ్ళద్దాలు కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకేదో సమస్య కావచ్చు, పెద్దలను ఎదిరించడం, ఇవన్నిటి పిల్లల్లో రకరకాల సమస్యలు ఉండడానికి వాళ్ళ సమస్యలకు అసలు ముఖ్య కారకులు కేవలం ఇద్దరే. ఆ ఇద్దరు తల్లి తండ్రి. తండ్రి యొక్క దోషం 90% ఉంటున్నది, తల్లి యొక్క దోషం 10% 10% ఉంటుంది. ఎలా అంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తమకన్నా మంచి ఉన్నత స్థానాలు చూడాలనే ఒక ఆలోచన పాటు అందుకు తగిన విధంగా అప్పో సప్పో చేసి బాధపడు వాళ్ళ ఖర్చులు పెడుతుంటారు, చదువు కోసం కావచ్చు, ఇంక దేనికోసం అన్నా కానీ. అయితే ఇలా చేయడం అనేది ఎవరి పిల్లల కోసం వాళ్ళు ఆరాటపడడం అనేది అది వారి యొక్క బాధ్యత. పిల్లలకు వారి శక్తి మేర, శక్తికి మించి మంచి స్కూల్లో చదివించడం, అడిగిన దాంట్లో కొనియడం, వాళ్ళకు మంచి సౌకర్యాలు కలిగించడం, ఏసీ పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు. అలాగే వాళ్ళ జాతకంలో ఏమైనా దోషం ఉందా, నువ్వు నివసిస్తున్న ఇంట్లో ఏమైనా దోషం ఉన్నదా, అది కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.